18 లక్షలు పెన్షన్ మధ్య ఉన్నారంటే చాలా మరి భయంకరంగా ఉంది. వాళ్ళ స్థితిగతులు చూసి మరి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి పెద్దల్ని గౌరవించమని చెప్తున్నారు. ఆయన చాలా సంతోషం. మరి పెద్దల్ని గౌరవించాలంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులని మరి కాపాడి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఎప్పటికప్పుడు సరఫరా చేస్తూ మరి ఆ యొక్క వయోవృద్ధుల్ని కాపాడాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం ఎంతైనా ఉన్నది. మరి ఈ రోజైనా కళ్ళు తెరిచి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజున వయోవృద్ధుల దినోత్సవం కాబట్టి తమరు మరి యొక్క ఎంతో కష్టపడి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వయోవృద్ధులు ఏదో మనకి వస్తుందని ఆశతో మరి ఇక్కడికి వచ్చి మరి ధర్నా చేయటం చాలా బాధాకరం. ఒకటి ఇంకోటి విధంగా చూసి సంతోషకరమైన విషయం. మరి వీళ్ళు చేసినటువంటి యొక్క ధర్నా వల్ల కొంతమందికైనా మరి అవకాశాలు దక్కుతాయని చెప్పి మరి ఈ రోజున నేను కేంద్ర ప్రభుత్వాన్ని మరి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజున వయోవృద్ధులు లేకపోతే ఈ రోజున మీరు వందే భారత్ ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు, మరి వివిధ ట్రైన్లు ఏ విధంగా వచ్చేది. వీళ్ళు ఎంతో కష్టపడి మరి 40 సంవత్సరాలు మరి కేంద్ర రైల్వే సిబ్బంది కష్టపడి ఈ రోజున పనిచేయబట్టి ఈ రోజున భారతదేశంలో రైల్వే మరి ఈ రోజున ఉన్నతమైన స్థానంలో ఉందంటే వీళ్ళ యొక్క శ్రమ, వీళ్ళ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి భారతదేశంలో ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చినటువంటి వీళ్ళనే మరి మర్చిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి వాళ్ళకిచ్చే నిధులు వెంటనే రిలీజ్ చేసి వయోవృద్ధులను కాపాడి భారతదేశాన్ని మరి అన్ని రంగాలు అభివృద్ధి చేయాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారి కోరుకుంటూ ఇటువంటి సంఘటనలు మరలా చోటు చేసుకోకుండా మరి భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లోనే నరేంద్ర మోడీ గారి కీర్తి పతాకం బాగానే ఉండదు. కానీ మరి ఇక్కడ వయోవృద్ధులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి దీని మీద మరి మన రాష్ట్రపతి అయినటువంటి శ్రీమతి శ్రీ ముర్ము గారు కూడా మరి కల్పించుకొని వాళ్ళకి రావాల్సినటువంటి నిధులను కూడా త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే గారు దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. వారికి రావాల్సిన నిధుల్ని మన పార్టీ తరఫున మనం సపోర్ట్ చేద్దాం. నేను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ 18 లక్షల మందికి తప్పకుండా పెన్షన్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి ఈరోజు కూడా ఆయన మాకు వాటి కార్యాలయంలో చెప్పడం జరిగింది. నన్ను వారు ప్రత్యేకంగా ఇక్కడికి పిలిచి అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క సంస్థ వాళ్ళ యొక్క పరిస్థితి ప్రభావాన్ని చూడాలని చెప్పి నాకు ప్రత్యేకంగా జరిగింది. అందువల్ల తమరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ